శ్రీనివాస్ అండి. ఎంతకాలం అవుతుంది రంగంలో? నేను 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ ఏంది? మీరు యూత్ లాగా ఉన్నారు కదా, ఇంకా 40 ఇయర్స్ అంటే? ఏజ్ 55. రేపు ఏప్రిల్. మీకు 55 అంటే ఎవరు నమ్మరు. రేపు మీ శర్మ మీ వయసుని కనిపించినట్లేదు. రేపు మన ఏప్రిల్ 15 వస్తే 50 తగులుతాయి. 55. మీరు అంత ఏజ్గా కనిపించట్లా. సో టైలరింగ్లోకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఎందుకు టైలరింగ్ రావాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు మా అన్నదాలు కూడా ఇద్దరు టైలరింగ్ అండి. అది 10th ఫెయిల్ అయినా అప్పటి నుంచి దాంట్లో టైలరింగ్. ఇంటర్ కాముందే చేతి పని దాంట్లో చేసేది. ఓకే. అట్నే టైలరింగ్ అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో బాగుందా ఉపాధి? ఆ రోజుల్లో చాలా బాగుందండి. ఆ రోజుల్లో ఖర్చు తక్కువ, కొంచెం ఇన్కమ్ కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇన్కమ్ తక్కువ అవుతుంది. ఎందువల్ల జరిగింది ఇదంతా ఈ రంగంలో? ఈ రెడీమేడ్ వచ్చింది, దానివల్ల కొంచెం దెబ్బతిన్నది టైలరింగ్ వర్క్. రెడీమేడ్ కడుపు కొట్టింది. ఇంకా ఇప్పుడు ఈ కొంచెం రేట్లు కూడా అన్ని కిరాయిలు అన్ని పెడతాయి, రేట్లు కూడా పెరిగినాయి బాగా. ఇంటి దగ్గర ఇంటి కిరాయిలు, షాప్ దగ్గర షాప్ కిరాయిలు పెరిగినాయి. రెక్కల కష్టం అంతా చేసి కిరాయిలకి సరిపోతున్నట్టు జీవితం అంతా. దానివల్ల కొంచెం ఇబ్బంది. ప్రభుత్వం చెప్పండి. మాక్సిమం ఒక చిన్న కుటుంబం బతకాలంటే ఒక 10,000 మినిమం తక్కువ 15,000 ఆదాయం కావాలి నెలకి. కిరాణా సరుకులు, ఇంటి కిరాయిలు, మెయింటెనెన్స్, పిల్లల చదువులు అట్లా ఉండాలి. కానీ మాకు అంత నెల మీద ఒకసారి పండగ అప్పుడే సీజన్ అప్పుడే వస్తుంది, కానీ మిగతా టైంలో రావట్లేదు. మిగతా టైంలో 8, 9, 10 లోపు అట్లా వస్తుంది. ఇంకా వీటినే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బతుకున్నాం. మాకు ప్రభుత్వం నుంచి అసలు అయితే ఇంతవరకు ఏ సహకారం ప్రభుత్వాన్ని మీరేమడుగుతున్నారు? వాళ్ళే సహాయం మాకు కొంచెం ఇళ్ళ ప్లాట్లు కానీ, తర్వాత మళ్ళీ మిషన్లు ఇప్పించడం, లోన్లు కానీ తక్కువ కొంచెం మినిమం ఒక 25,000 మిషన్ ఉందండి. దాంట్లో ఒక 50% మనకి డిస్కౌంట్ ఇచ్చినా మీరు కట్టుకొని జీవనం సాధించవచ్చు మాకు అట్లా. కానీ ఈ ప్రభుత్వం వల్ల మాకు ఇంతవరకు అయితే ఏమి టైలరింగ్ వర్కర్కి అయితే ప్రభుత్వం ఏమి చేయలేదు. ప్రభుత్వం నుంచి ఇంకేమడుగుతున్నారు? హెల్త్ కార్డులు, ఇంకేమైనా కార్డులు ఏమైనా అడుగుతున్నారా? హెల్త్ కార్డులు ఒకటి అదొకటి. తర్వాత మన రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి మాకు వచ్చినాయండి. కొంతమందికి ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు, ఇళ్ళ ఫ్లాట్లు ఇచ్చారు కొంతమంది. అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది. ప్లాట్ ఉన్నంత మాత్రం ఉపయోగం ఉండదు కదా, ఇల్లు ఉండాల్సిందే. ప్లాట్ ఉండే ఆడ షెడ్ అన్న ఉంటే ఆ కిరాయిలు మిగులుతాయి, నెలవారీ కష్టపడి దాంట్లో ఖర్చులు మిగులుతాను. ఇప్పుడు ప్లాట్లు కూడా మన ఈ వర్కర్లో చాలా మంది ఉంటారు, దగ్గర 2,000 మంది వర్కర్లు ఉంటారు. దాంట్లో ఖమ్మం టౌన్లో దాంట్లో ఒక 75 మంది ఇల్లులోనే ఉన్నారు. అంటే కష్టం అంతా చేసి కిరాయిలు, పిల్లగాళ్ళ చదువులకి. ఇప్పుడు స్కూల్ ఫీజు కూడా చాలా మా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు టైలర్ల పరిస్థితి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా 40,000, 50,000 అంటారు. ఇది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కూడా. ఇప్పుడు మేమంటే కొంచెం మా పిల్లలకు ఇది అయిపోయింది, అప్పుడు కొంచెం ఖర్చు తక్కువ వెళ్ళిపోయింది. ఇప్పుడు చేసే పిల్లలకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే 40,000, 50,000 ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది చదివి మంచిగా లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్లో పోతారు. చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో స్టడీ ఉండట్లేదని చాలా వరకు ఎవరైనా మన పిల్లలు మనం చదువుకోవాలనుకుంటారు కదా, ఆ కష్టం వల్ల మాకు అడుగు చాలా వరకు అది ఇదవుతుంది. రాజకీయ పార్టీలు కానీ పాలక ప్రభుత్వాలు ఏం సహాయం చేయట్లేదు? సహాయం చేయలేదు. కొంతమందికి ప్లాట్లు ఇచ్చారు, కానీ దానికి ఇల్లు కూడా ఇస్తే 5 లక్షలు లోన్ ఇస్తున్నారు రేవంత్ గారు. అది కూడా ఇస్తే చాలా వరకు టైలర్లకి బెనిఫిట్ అవుతుందని ఆలోచన. ఇక సమాజానికి మీరు ఏమైనా సందేశం ఇస్తారా? ప్రజలు ఎట్లా జీవిస్తే బాగా? ప్రజలు నాకు తెలిసి చాలా నార్మల్గా ఉంటే జీవిస్తుంది. ఈ రోజుల్లో కొంత చాలా ఖర్చు అయిపోతుంది బాగా. ప్రతిదీ ఖర్చు అవుతుంది. ఏదైనా ఇంతకుముందు తక్కువ 10,000 అయితే అసలు చాలా ఇది ఉండేది. మాకు ఇంతకుముందు 5,000 అంటే పుష్కలంగా డబ్బులు కింద లెక్క. ఇప్పుడు రేట్లు పెరిగినాయి, ఉప్పు, పప్పు, చింతపండు, మంచి అన్ని రేట్లు పెరిగాము. ఒకప్పుడు మాకు ఏమంటే ప్యాంట్ కుడితే 17 రూపాయలు వచ్చేది. అప్పుడు మాకు 2 ప్యాంట్ 3 ప్యాంట్ కుట్టినా హ్యాపీగా ఉండేది. అప్పుడంతా మంచి ప్యాకెట్ 10 రూపాయలు లేదు, ఇప్పుడు 150, 200 తక్కువ ఉండే. ఇప్పుడు అలాంటిది 150, 200 ప్యాకెట్ ఉంది. మాకు ఎంత పెరిగినా కూడా రేట్లు వాడికే సరిపోతున్నాయి, కానీ తెలుగుపాటు అయితే లేదు. ఇక్కడే మళ్ళీ కస్టమర్లు లేకపోతే రేట్లు పెరిగినాయి. కస్టమర్ సరుకులు పెరిగింది, మళ్ళీ వాటి మీద మాట్లాడారు. ఇప్పుడు ఈ రూమ్ రెంట్ కూడా చాలని ఈ సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఈ యొక్క ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ ఖర్చు కూడా మేము కస్టమర్ మీద వేయాలి. కస్టమర్ కూడా భారం అవుతుంది. మరి వాళ్ళకు ఏం తెలియదు, కస్టమర్ కూడా మమ్మల్ని తీసుకోవడం నేనే కట్టాలి కండి. దానివల్ల కూడా కొంచెం స్టిచ్చింగ్ తగ్గింది, రెవెన్యూ పెరిగింది. దానివల్ల కొంచెం వర్కర్లు కొంచెం చాలా వరకు ఇబ్బందిగానే ఉన్నారు. సరే కాదు నడిచిపోతున్నాను జీవితం.